ఇక తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే తులారాశి వారికి ఈ నెలలో గోచారం చూసుకున్నట్లయితే గనక షష్టమ స్థానంలో బుధుడు, శుక్రుడు, శని సంచరిస్తూ ఉంటే, రాహు కూడా సంచరిస్తూ ఉంటే, అలాగే సప్తమ స్థానంలోనేమో రవి సంచరిస్తూ ఉన్నాడు. అష్టమ స్థానంలో గురుడు సంచరిస్తూ ఉన్నాడు. దశమ స్థానంలో కుజు సంచరిస్తూ ఉన్నాడు. అలాగే వ్యయస్థానంలోనేమో కేతు సంచరిస్తూ ఉన్నాడు. ఈ కారణంగా మీకు ఈ నెలంతా కూడా ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక తులారాశి వారికి ఈ నెల పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా కనపడుతోంది. ముఖ్యంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి ఈ నెలంతా కూడా విజయ పరంపర కొనసాగుతుంది. అయితే మీలో మీరే ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకోవడము, నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవడము, జీవిత విధానంలో మార్పులు తీసుకురావడము, చేసే పనుల యందు మార్పులు తీసుకురావడంతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దానివల్ల ఈ నెలలో మీ జీవితం మారబోతోంది అని చెప్పొచ్చు. అలాగే ఎటువంటి సమస్యలైనా సరే పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఫ్యూచర్ గురించి బాగా ఆలోచిస్తారు. సులువుగా అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే సేవాగుణము, దానగుణము, దయాగుణము, ఎదుటివారిని ఆకర్షించడము ఇవన్నీ బాగా పెరుగుతాయి. అందరూ మిమ్మల్ని బాగా ఇష్టపడతారు అని కూడా చెప్పచ్చు. అలాగే విందు వినోద సౌఖ్యం కనపడుతుంది. ఎదుటివారిని ఆకర్షించుకునేటటువంటి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఏ పని ఎవరి చేత చేయించాలో ఆ పని వాళ్ళ చేత చేయించి విజయం పొందుతారు. అలాగే మీరు కూడా ఏం పని చేసినా సరే చాకచక్యంగా చేస్తారు. దాని ద్వారా అన్ని రకాల పనులు మీకు పూర్తవుతాయి. కాస్త ఒంటరిగా ఉండడం, సొంతంగా ఆలోచించడం, మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా ఓర్పు, సహనము బాగా పెరగడం వల్ల అనుకున్న కార్యాలన్నీ కూడా మీకు ఈ నెలలో విజయం అవుతాయి. అలాగే అనేక రకాల ఆర్థికపరమైనటువంటి మార్పులు, చక్కటి పెట్టుబడులు, వ్యవహారాలు బాగా కనపడుతున్నాయి. అలాగే కళాకారులకి సన్మానాలు కనపడుతున్నాయి. ఎటువంటి సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితి కనపడుతుంది. అలాగే మనోవేదన, మానసికపరమైనటువంటి స్థిమితము కనపడుతుంది. అలాగే మనోవేదన తగ్గుతుంది. కష్టాల్లో కూడా ఎటువంటి సమస్య వచ్చినా సరే నిబ్బరంగా ఎదుర్కోగలుగుతారు. అలాగే టైంను కూడా కాలాన్ని వృధా చేయకూడదు, సమయం చాలా ముఖ్యం అనేటటువంటి విషయం అర్థమయ్యి సమయాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకుంటారని చెప్పొచ్చు. అలాగే ఈ నెలలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం వల్ల ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ మీకు ఆదాయం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. అలాగే ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో అందరి సహకారం మీకు బాగా లభిస్తుందని చెప్పొచ్చు. అలాగే కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. చార్ధామ్ యాత్రలు అడిగి చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ ఐకమత్యత చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది. పురోగతి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఇట్లా ఏదైనా శుభకార్యాలు ఉంటే కనుక అవి కూడా మీకు చాలా బ్రహ్మాండంగా దిగ్విజయంగా జరుగుతాయి. కాబట్టి శుభకార్యాలు బాగుంటాయి. ఎవరికైనా వివాహం అవ్వకపోతే కనుక ప్రయత్నం చేయొచ్చు, సంతాన ప్రయత్నం చేయొచ్చు. అలాగే అనేక రకాల కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టచ్చు. అలాగే కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభిద్దాం అనుకున్నా, లేదా కొత్తగా ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలనుకున్నా, లేకపోతే వాహనం కొందామనుకున్నా, గృహం కొందామనుకున్నా బాగా అనుకూలంగా కనపడుతుంది ఈ నెల. అలాగే కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల ఆనందము, అలాగే ధనలాభం కూడా కనపడుతోంది. ఎవరినైనా ప్రపోజ్ చేద్దామంటే ప్రేమికులు అనుకూలంగా కనపడుతోంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి కుటుంబంలో ఉండే సమస్యలు తగ్గి ఇంట్లో వాళ్ళు ఒప్పుకుని పెళ్ళిళ్ళు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే తొందరగా సంబంధ బాంధవ్యాలు కుదురుతాయి. అలాగే ఎక్కువ రిలేషన్షిప్లు బాగా మెయింటెనెన్స్ చేయగలుగుతారు. కొత్త స్నేహితుల వల్ల ఆనందము, శారీరక వాంఛలు, శారీరక కోరికలు తీర్చుకోవడంతో పాటుగా ఆప్యాయత, అనురాగాలు బాగా పెరుగుతాయి. అలాగే క్రయ విక్రయాల్లో లాభాలు ఉన్నాయి కాబట్టి గృహాలు, ఇళ్ల స్థలాలు, పొలాలు, వాహనాలు లాంటివి అమ్మడం, కొనడం కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ కూడా బాగా లాభిస్తుంది మీకు. అలాగే ఎటువంటి సమస్య నుంచి అయినా సరే తప్పించుకునే ఉపాయాలు పన్నుతారు మీరు బాగా. అలాగే కొన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా కూడా వాటిని చాలా ముఖ్యంగా మీ ఉండే ఓర్పు, సహనంతో అధిగమించుకోగలుగుతారు. అలాగే ప్రయోగాలు చేయడం కానీ, రిస్కులు చేయడం కానీ బాగా ఎక్కువ చేస్తారు. అలాగే అనేక రకాల పెట్టుబడులు మీకు బాగా లాభిస్తాయి. అలాగే కొన్ని రకాల సమస్యలు తీరి ఊరట చెందే అవకాశము, ఏదో పెద్ద సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి అలా. అలాగే సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా లాభం కనపడుతోంది. కోపతాపావేశాలు తగ్గుతాయి. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇరుగు పొరుగు వారితో సఖ్యత కనపడుతుంది. చేసే పని బాగా కలిసి వస్తుంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అనుకూలతలు, అక్కడ ఉద్యోగ ప్రాప్తి, అలాగే గృహయోగం లాంటివి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ఈ నెలలో విద్యార్థులకి పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. భవిష్యత్తు గురించి ఆలోచనలు, అద్భుతమైనటువంటి పరిపక్వత, అలాగే కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యే అవకాశాలు, ఆన్లైన్ కోర్సులు చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు వస్తాయి. ప్రతిభకు తగ్గ గుర్తింపు, ప్రమోషన్లు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతం అయ్యే అవకాశాలు, నిరుద్యోగులకు శుభవార్త వినే అవకాశం కనపడుతుంది. వ్యాపారస్తులకు ఒడిదుడుకులు తగ్గుతాయి. వ్యాపారంలో ఆశించిన దానికన్నా ధనలాభము, రుణ విముక్తి, ఐశ్వర్య ప్రాప్తి కనపడుతోంది. స్త్రీలకు కూడా మానసిక వేదన తగ్గుతుందని చెప్పచ్చు. అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. అనుమాన నుంచి బయటపడతారు. భవిష్యత్తు గురించి దృష్టి పెడతారు. కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. పుట్టింటి నుంచి శుభవార్త వింటారు. అందరితోటి కూడా ఆనందంగా కాలం గడుపుతారు. ముఖ్యంగా అందరికీ కూడా ఈ నెలలో చిన్న చిన్న సమస్యలు తప్ప అన్ని రకాలుగా కూడా శుభప్రదంగా ఉంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ